హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎగ్జామ్కి ఉపయోగపడేటటువంటి మరికొన్ని బిట్స్ గురించి తెలుసుకుందాము. ఐసిడిఎస్ ఈ సంవత్సరంలో ప్రారంభించబడింది. దీని యొక్క ఆన్సర్ 1975 అక్టోబర్ 2న ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐసిడిఎస్ ఈ సంవత్సరంలో ప్రారంభించిన కొంతకాలానికి నిలిపివేయబడింది. ఆన్సర్ 1978లో నిలిపివేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐసిడిఎస్ ఏ ప్రణాళికా కాలంలో పునఃప్రారంభించబడింది అంటే రెండోసారి మళ్ళీ ప్రారంభించబడింది అన్నమాట. అది దీని యొక్క ఆన్సర్ 10వ పంచవర్ష ప్రణాళికా కాలంలో రెండోసారి ప్రారంభించబడింది. ఐసిడిఎస్ కార్యక్రమం ప్రారంభించబడడానికి ముందే ప్రారంభించబడిన పోషకాహార పథకాలు ఏవి? దీని యొక్క ఆన్సర్ స్పెషల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, బాల్వాడీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేవి ఐసిడిఎస్ ప్రారంభించకముందే 1970-1971 సంవత్సరం మధ్యలో ప్రారంభించడం జరిగింది. ఐసిడిఎస్ ప్రారంభించడానికి 5 years ముందే ఈ రెండు కార్యక్రమాలు ఒకేసారి ప్రారంభించారు. అయితే నెక్స్ట్ క్వశ్చన్, ఐసిడిఎస్లో విలీనమైన ప్రోగ్రాం ఏంటంటే స్పెషల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్. బిడ్డ మొదటి 6 సంవత్సరంలో వారి మెదడు అభివృద్ధి ఎంత శాతం ఉంటుంది? బిడ్డ పుట్టిన తర్వాత 6 years లోపు వాళ్ళ మెదడు అభివృద్ధి అనేది 90% అభివృద్ధి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 6 years లోపు పిల్లల మెదడు అభివృద్ధి అనేది ఏ కారణాలపైన ఆధారపడి ఉంటుంది? దీని యొక్క ఆన్సర్ శారీరక ఆరోగ్యంతో పాటు పోషకాహారం, సామాజిక మానసిక వికాసం కలిగించే వాతావరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఈసీసీఈ లక్ష్యాలు ఏమిటి? ఆన్సర్ స్పర్శ అవయవముల మధ్య సమన్వయము, మేధోపరమైన ఆసక్తిని ప్రేరేపించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఈసీసీఈ ప్రకారం SEN అనగానేమి? ఆన్సర్ స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్స్ అనగానేమి? ఆన్సర్ ప్రత్యేక విద్యా అవసరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈసీసీఈ అనగానేమి? ఆన్సర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈసీసీఈలో పిల్లలకు విద్య బోధించేటప్పుడు ఏ విధమైన విధానం అవలంబించాలి? డిఫరెంటేషన్ అంటే విభిన్న అవసరాలకు తగ్గ విధానాలు అవలంబించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈసీసీఈ విద్యా విధానంలో టీచర్ ఈ క్రింది విధానాలపై శ్రద్ధ వహించాలి. 1. కంటెంట్, పిల్లవాడు సమాచారాన్ని ఏ విధంగా నేర్చుకోగలుగుతున్నారా అనేది గ్రహించాలి. 2. ప్రాసెస్, ప్రక్రియ విధానం, నేర్చుకున్న విషయాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని గ్రహించగలుగుతున్నారా. 3. నేర్చుకున్న లేదా అర్థం చేసుకున్న అంశాలను పునశ్చరణ చేయగలుగుతున్నారా. వివిధ విషయాలను అన్వయింపజేయగలుగుతున్నారా అనగా తరువాతి విషయాలను నేర్చుకోగలుగుతున్నారా. లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, ఈసీసీఈ అంగన్వాడీ సెంటర్లో నేర్చుకునే వాతావరణం ఉంటుందా.
పై విధంగా ఈసీసీ విద్యా విధానంలో అంగన్వాడీ టీచర్ శ్రద్ధ వహించాలి.